ప్రజా శ్రేయస్సు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే జగన్ లక్ష్యమన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్ జగన్ ఎన్నో ఒడిదుడుకులు, కక్ష సాధింపులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఇక ప్రజలకు సంక్షేమం అందించేందుకు జగన్ కృషి చేశారని పేర్ని నాని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజా శ్రేయస్సు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా సంకల్పంగా జీవితాన్ని ప్రారంభించి అనేక ఒడిదుడుకుల్ని అనేక వేధింపుల్ని కక్ష సాధింపుల్ని అన్నిటినీ కూడా భరిస్తూనే ఆయన ప్రజా జీవితంలో ప్రజలకి మరింత చేరువ కావాలి. అసలు ప్రజల కోరికలేంటి, ప్రజల ఆశయాలేంటి, ప్రజల లక్ష్యాలేంటి, వారు పాలకుల నుంచి లేదా తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా ప్రజలకు చేరువుగా చేరుకుని తెలుసుకుని తద్వారా అవన్నీ కూడా ప్రజలిచ్చిన అధికారం ద్వారా నెరవేర్చాలనేటువంటి గొప్ప సంకల్పంతో 8 సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పని ఒక లక్ష్యంతో ఒక సంకల్పంతో ఇదే రోజున ప్రారంభించి ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దాన్ని ఒక అంత గొప్ప లక్ష్యంతో సంకల్పంతో దాన్ని ప్రారంభించి 3648 కిలోమీటర్లు తన అడుగుల్ని అడుగు వేసుకుంటూ ప్రయాణం చేసి 2516 గ్రామాల ద్వారా ప్రజల్ని పలకరిస్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రజల యొక్క మనసుని గుర్తెరిగి లేదా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ 134 అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా తన ఈ ప్రజా సంకల్పాన్ని యాత్రని ప్రయాణం ముందుకు కొనసాగిస్తూ అలాగే దాంట్లో 124 బహిరంగ సభల్ని ప్రజలకి తను ఏం తెలుసుకున్నాడు, ప్రజల నుంచి తను ఏం విన్నాడు, తను ఏం చేయబోతున్నాడు, దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేటిని విషయాల్ని 124 భారీ సభల ద్వారా ప్రజలకి చెప్తూ మరి 55 ఆత్మీయ సమ్మేళనాలు కానీ అనేక కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని వాళ్ళ కులవృత్తుల కొనసాగింపులో వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వాల నుంచి వారు ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని ఏం చేస్తే కులవృత్తులను కొనసాగించడానికి కులవృత్తులను బతికించడానికి మంచిదనేది ప్రభుత్వాలు ఏం చేయాలనేది వారి నుంచి తెలుసుకుంటూ మరి అనంతరం ప్రజలు ఇచ్చినటువంటి ఆ ప్రజా సంకల్ప 8 సంవత్సరాల క్రితం పూర్తి చేసినటువంటి ఆ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల మనసులో కోరుకొని చరిత్రలోనే మొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించి తద్వారా ఇచ్చిన ప్రతి హామీని 100 రోజుల్లోపు పూర్తి చేయటమే కాకుండా చెప్పని అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజల మనసులు గుర్తెరిగి ఇది కదరా ప్రజల కోరుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజల ఆలోచనని ప్రజల ఆశయాల్ని నెరవేర్చేటువంటి ప్రభుత్వం. తను ఒకటే నమ్మాడు. ఆ రోజున పాదయాత్రలో చూసినటువంటి పాదయాత్రలో సుదీర్ఘంగా 3648 కిలోమీటర్లు నడుస్తూ అన్ని గ్రామాల్లో నడుస్తూ ప్రజల యొక్క చేయి పట్టుకుని చేతిలో చేయి వేసి నడుస్తూ ప్రజలు తన గుండెల్లో ఉన్న బాధని ఆత్మీయుడి కింద భావించి ఆడపిల్లలు, ముసలివాళ్ళు, వయోవృద్ధులు, పిల్లలు ఎంతోమంది వారికి చెప్పుకున్నటువంటి ఆత్మఘోషని ఏ రకంగా చేయాలో ఒకటే నమ్మాడు తను. వీటన్నిటికీ సమాజంలో ప్రధానమైనటువంటి మూలం ఆర్థిక బాధలు తట్టుకోలేక చదువుకోలేకపోవటం, చదువుకు దూరం అవటం, వెనుకబడిన కులాలు పేదలు చదువుకు దూరం అవటం వల్ల ఈ సమాజంలో పేదరికం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అనే ఆలోచనతోనే తను ప్రధానంగా దృష్టి పెట్టి
పేదవాడు ఒక్కసారి లేదా మధ్యతరగతి వాడు హాస్పిటల్కి వెళ్తే చాలు అక్కడితో కుదేలై జీవితం తలకిందులై అప్పులు పాలై ఇల్లు తనకు తాను తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితుల్ని తన కళ్ళతో చూశాడు, మనసుతో విన్నాడు. కాబట్టే విద్య వైద్యం మీద ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఆయన గొప్పగా దేశంలో ఎక్కడా లేని విధంగా పనిచేశాడు. స్కూళ్ళని ఢిల్లీలో 800 స్కూళ్ళు ఉంటే 800 స్కూళ్ళని 10 ఏళ్లలో మార్చి చూపిస్తే, ఇతను కరోనా 2 సంవత్సరాలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల కాలంలో దాదాపుగా 16,000 పాఠశాలల్ని రూపురేఖలను మార్చి సౌకర్యాలని నేల మీద గచ్చు ఊడిపోయినటువంటి లేదా